నేను మా ఫ్రెండ్ కలిసి మా కాలనీలో కార్లో వెళ్తున్నాను. ఒక కొత్త హాస్పిటల్ కడుతున్నారు, కొత్తగా ఉంది హాస్పిటల్. మా ఫ్రెండ్ చూసి అబ్బా మన ఏరియాలో మంచి హాస్పిటల్ వస్తుందిరా, ఇంకా మనకి ఎమర్జెన్సీ వచ్చినా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన కాలనీలోనే ఉంది మంచి హాస్పిటల్ అన్నాడు. ఇక్కడ ఓకే వాడు చెప్పింది కరెక్టే, కానీ అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటో తెలుసా? హాస్పిటల్ ఒక కాలనీలో ఎందుకు కడుతున్నారు, వాళ్ళకి సర్వే ఎంత ఉంటుంది, వాట్ కుడ్ బి ద రిజల్ట్స్ ఇన్ దేర్ సర్వే. కమింగ్ అప్ లో చాలా చాలా రోగాలు రాబోతున్నాయి, అందుకే ఇందులో ఈ టెస్టింగ్లు స్కానింగ్లు ఇవన్నీ పెడితే ప్రజలందరూ వస్తారు చేయించుకుంటారు అనే ప్రొజెక్షన్ ఉంటుంది కదా, లేకపోతే కోట్లు పెట్టి హాస్పిటల్ ఎందుకు కడతారు? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయంటే మనం ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరాలు మనకు వస్తున్నాయని అర్థం. దీనికోసం మన వైపు నుంచి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచిస్తే, మనం ప్రాపర్ గా శ్వాస తీసుకోవడం అనేది చేస్తున్నామా, కనీసం బాగా నమ్ములుతున్నామా, నమ్మిలి తినాలి, దానికి లెక్క ఉంటుంది. సో దోశ ఇస్తే 2 మడతల్లో అయిపోతుంది. అరే టైంకి తిని టైంకి పడుకోవాలి, రాత్రి మాక్సిమం 10-10:30 మధ్యలో పడుకుంటున్నామా, పడుకోవడానికి ఒక 3 గంటల ముందు తినకూడదు, చేస్తున్నామా? మిడ్ నైట్ స్నాక్స్ ఎన్నిసార్లు తింటారు? 4 AM బిర్యానీ కూడా ఉంది మన కోసం. నీళ్లు తాగుతున్నామా? పోనీ నీళ్లు తాగడం అన్నిటికన్నా ఈజీ, ఫ్రీలీ అవైలబుల్ కదా. వాటర్ తాగుతున్నాం, మనం రోజు 3 గ్లాసుల కన్నా ఎక్కువ తాగుతున్నామా? శ్వాస తీసుకోవట్లేదు, నమ్మట్లేదు, నీళ్లు తాగట్లేదు, పడుకోవట్లేదు. ఇవన్నీ బేసిక్స్ కదా. బేసిక్స్ లో ఒక్క బేసిక్స్ కూడా కరెక్ట్ కాకుండా ఉంటే బాడీ పాపం ఏం చేస్తుంది? అలాంటి హాస్పిటల్ ఇంకా 3 వచ్చినా ఆశ్చర్యం లేదు. సో మనం ఏదో చేయాలి, హెల్త్ క్యాంపులు పెట్టుకోవాలి, రన్నింగ్ లో జాయిన్ అయిపోవాలి, ఇవన్నీ ఓకే, కానీ బేసిక్ ఫౌండేషన్ ఏంటి? ఇవి టైంకి తినడం, టైంకి పడుకోవడం, తొందరగా లేవటం, దీర్ఘ శ్వాసలు చేయటం, కొంచెం వ్యాయామం చేయటం, ఇవి చేస్తే చాలా ఫౌండేషన్ గట్టిగా ఉంటే దానిపైన నువ్వు ఎంత పెద్ద ఇల్లన్నా కట్టచ్చు. కానీ ఫౌండేషన్ సరిగ్గా లేదనుకో ఏముంది, ఒక్క ఫ్లోర్ పెట్టగానే పడిపోతుంది. కాబట్టి మన వైపు నుంచి మన హెల్త్ కి మనం ఏమిస్తున్నాం అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇన్ ఎనీ ఫీల్డ్ డూ ద బేసిక్స్ రైట్.